హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్స్ అకాడమీ ఫర్ గ్రూప్స్. మనం ఈ వీడియోలో గ్రూప్ 1 గ్రూప్ 2కి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, నోట్స్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్లో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీరు కంప్లీట్ స్ట్రాటజీ ఫర్ రీడింగ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా కరెంట్ అఫైర్స్ని మాస్టర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు మన కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ అంటే, మనకు పేపర్ చాలా 2013 ఆ టైంలో మనకి ఇంత డైనమిక్ నేచర్ ఉండేది కాదండి. గ్రూప్ 1 కానీ యూపీఎస్సీలో కానీ మనకు తర్వాత ఏమవుతుందంటే పేపర్ అనేది కంప్లీట్ డైనమిక్గా ఎక్కువ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విరాన్మెంట్ కానీ జాగ్రఫీ కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ ఏమవుతున్నాయంటే ఎక్కువ కరెంట్ లింకేజ్ మనకు ఎక్కువ అడుగుతున్నారు యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో అందుకోసం మన కరెంట్ అఫైర్స్ చాలా మ్యాటర్స్ అండి. ఎందుకంటే మనకు 35 to 40% ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. సో దానికోసం మనము ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలండి. మనం కరెంట్ అఫైర్స్కి మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది డైలీ న్యూస్ పేపర్ చదవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మంత్లీ మ్యాగజైన్స్ చదువుతారు, ఇంకొంతమంది మనకు PT 365 ఇయర్లీ కంపైలేషన్ చదువుతారు. తప్పండి. అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎగ్జామినేషన్ హాల్లో గుర్తురాదు అంటే క్లారిటీ కూడా మిస్ అవుతుంది. మనం ఎలా చదవాలి అంటే, మనం రెగ్యులర్గా ఒక హ్యాబిట్ ఉండాలి. మనం యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కంపల్సరీ మనకు ఉండాల్సిన మెయిన్ హ్యాబిట్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్. న్యూస్ పేపర్ చదవడమే కాకుండా న్యూస్ పేపర్ నుంచి నోట్స్ చేసుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ద ఎసెన్షియల్ సోర్స్ ట్రినిటీ, మనకు కరెంట్ అఫైర్స్ని మాస్టర్ చేయడానికి, కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ రావడానికి మనం ఏమేం చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి, తర్వాత మంత్లీ రిసైటల్స్ చదవాలి, ఆ తర్వాత PT 365 యాన్యువల్స్ కూడా చదవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం డైలీ న్యూస్ పేపర్ చదివితే మనం రివైజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతాం, మనం మంత్ వచ్చేసరికి 30 న్యూస్ పేపర్స్ని రివిజన్ చేయలేము. అలా అని ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివి నోట్స్ చేసుకోవాలి అనేది కూడా మనకు ఉండేటువంటి స్టాటిక్ సబ్జెక్ట్స్, మనకు ఉండేటువంటి ప్రిపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ గ్రూప్ 1 ఇలా మల్టిపుల్గా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదివి నోట్స్ చేసుకోవడం కూడా కొంచెం టైం టేకింగ్. కాబట్టి న్యూస్ పేపర్ చదవాలి, చిన్నగా నోట్స్ చేసుకోవాలి, ఫ్యాక్ట్స్ రాసుకోవాలి, ప్రిడిక్ట్ చేయగలగాలండి. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ ఎలా అడిగే స్కోప్ ఉంది అనే దాన్ని కూడా మీరు ప్రిడిక్ట్ చేయాలి. అలా ప్రిడిక్ట్ చేసినప్పుడే దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు సిలబస్ని మీరు కంప్లీట్గా మైండ్లో పెట్టుకోవాలి. యూపీఎస్సీ అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే, మీకు ఎప్పుడైతే సిలబస్ మనకు కంప్లీట్గా మైండ్లో ఉంటుందో అప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి. ఏం చదవాలి, ఏం చదవకూడదో క్లారిటీ వస్తుంది. బిగినర్స్ అసలు న్యూస్ పేపర్ స్టార్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా బిగిన్ చేసేవాళ్ళు, ఇప్పుడే యూపీఎస్సీ గ్రూప్ 1 మా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ సిలబస్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. సిలబస్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఈ రెండు మీరు ఎప్పుడైతే బాగా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తారో అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో ఎలా అడుగుతారు, మెయిన్స్లో ఎలా అడుగుతారు, ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ఏం చదవాలి. న్యూస్ పేపర్ మనం ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కంప్లీట్గా చదవాలా, లేదంటే ఈ సిలబస్ PYQs అనలైజ్ చేసి దానికి అనుగుణంగా చదవాలనేది మీకు లేటర్గా అర్థమవుతుంది. కాబట్టి బిగినర్స్ మీరు వెంటనే న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయకండి. సో మీరు కంపల్సరీ ఏం చేయాలి అంటే, సిలబస్ PYQ అనాలిసిస్ చేసిన తర్వాతే మీరు న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలి. మీరు బిగినింగ్లోనే మీ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి మీరు 2 to 3 hours టైం స్పెండ్ చేసి అండ్ దట్టు వేస్ట్ చేసుకుంటారు. తర్వాత మీరు రివిజన్ చేయలేరు. దానివల్ల నేను బిగినర్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఒక 3 to 4 months డోంట్ స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్, జస్ట్ అనలైజ్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, మనం న్యూస్ పేపర్లు ఎక్కువ ఫాలో అవ్వకూడదండి. ఇప్పుడు ఏమవుతుందంటే సోర్స్ ఎక్కువ అయిపోతుంది. సోర్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఏమైపోతుందంటే మనం రివిజన్ చేయకపోతే ఎగ్జామినేషన్ హాల్కి మనం తీసుకెళ్ళలేం. కాబట్టి న్యూస్ పేపర్ చదివితే హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, యూపీఎస్సీ వాళ్ళు డైలీ 45 minutes కంటే ఎక్కువ టైం పెట్టకూడదండి న్యూస్ పేపర్కి. 45 minutesలో మీరు అనలైజ్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ కాకుండా అనలైజ్ కూడా చేయాలి. అనలైజ్ చేసి న్యూస్ పేపర్ని నోట్స్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెగ్రిగేట్ చేసుకోవాలి. GS2లో ఇది అడిగే స్కోప్ ఉందా, GS3లో అడుగుతారా, GS1 ఇలా. మీరు న్యూస్ పేపర్ చదవడం హ్యాబిట్గా చేసుకుంటే మీరు బెస్ట్ మంచి ఎస్ఎస్ రాస్తారండి యూపీఎస్సీలో కానీ, గ్రూప్ 1లో కానీ. సో దానికోసం నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, డైలీ న్యూస్ పేపర్ చదివేది ఒక హ్యాబిట్గా మార్చుకోండి. డైలీ న్యూస్ అనాలిసిస్ వినడం, న్యూస్ పేపర్ చదవడం, దీనివల్ల మీకు ఏమైపోతుందంటే మీరు యొక్క బ్రెయిన్ యొక్క హ్యాబిచువల్ అంటే మనకు అది ఒక హ్యాబిట్గా మారి బెస్ట్ ఆన్సర్స్ని, బెస్ట్ కంటెంట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు బెస్ట్ ఆన్సర్స్ రాస్తారు. సో దానివల్ల మీరు ఏం చేయాలంటే డైలీ హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ 45 minutes to 1 hour బిలో ఆ టైంలో మీరు చదివి నోట్స్ చేసుకోవాలి. ఇలాంటి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీంతో పాటు మీరు యాడ్ ఆన్ చేసుకోవాల్సింది ఏంటంటే, దీంతో పాటు మీరు ఈనాడు పేపర్ అండి,
ఈనాడు పేపర్ చదివితే సరిపోతుంది. ఈనాడు, హిందూ ఈ 2 న్యూస్ పేపర్స్ చదివి టైం ఉంటే నోట్స్ చేసుకోండి. లేదు అంటే అట్లీస్ట్ ఆ న్యూస్ ఆర్టికల్ని కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఉండవు, డైలీ ఒక 2 to 3 ఆర్టికల్స్ మనకు ఆన్సర్ రైటింగ్ యూజ్ అవుతాయి, లేదంటే ఇది మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అటువంటి ఆర్టికల్స్ని అట్లీస్ట్ ట్రై టు కట్ దట్, అంటే ఆ న్యూస్ పేపర్లో నుంచి దాన్ని కట్ చేసుకొని దాన్ని నోట్స్ అనే చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి, లేదంటే మీరే నోట్స్ రాయండి. సో అది చేయడం వల్ల మనకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుందండి. ఫస్ట్ మనం చేయాల్సిన తర్వాత ఈ న్యూస్ పేపర్ చదివినా కూడా మనకు మంత్ ఎండ్ వచ్చేసరికి మనం డైలీ న్యూస్ పేపర్ చదివినా కూడా మనకు గుర్తురాదు. దానికోసం ఏదో ఒక మ్యాగజైన్, నేను ఏ మ్యాగజైన్ తీసుకోవాలని నేను చెప్పను, మీకు ఏది ఇప్పుడు ఏది ఫాలో అయితే అదే, ఏ మ్యాగజైన్ తీసుకున్నా కూడా మీరు కంప్లీట్గా దాన్ని అంటే ఎక్కువ చదవకండి, ప్రతిదీ చదవాల్సిన అవసరం కూడా లేదు. మ్యాగజైన్ తీసుకున్న తర్వాత ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు. యూనిట్ ప్రిపరేషన్లో ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత మీరు కంపల్సరీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తుంటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుంటారు, కాబట్టి యూనిట్ టు ప్రెడిక్ట్ అండి. మనల్ని మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, ప్రిలిమ్స్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ రావచ్చు. సో ఇటువంటి అనాలిసిస్ మీరు చేయగలిగితే మీకు ఈ కరెంట్ అఫైర్స్ని మాస్టర్ చేయడం పెద్ద టాస్కే కాదు. వెన్ యు ఆర్ రెడీ టు ప్రెడిక్ట్ ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ ఏంటి అని ప్రెడిక్ట్, అంటే అట్లీస్ట్ ఈ ఏరియాలో ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ అడిగారు, సో మనం ఇక్కడ ఇది మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది, అలా ప్రెడిక్ట్ చేసినప్పుడు మనకు ఈ కరెంట్ అఫైర్స్ని ఈజీగా మాస్టర్ చేస్తాం. దానికోసం మనం చెప్పాను న్యూస్ పేపరు, మంత్లీ షెడ్యూల్స్ కూడా చదవాలి. అండ్ ఎగ్జామ్ ముందు మనం ప్రిటీ 65 ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 month ఉందనగా దీన్ని తీసుకొని జస్ట్ ఆల్రెడీ మనం ఇది చదివేసి ఉంటాం కాబట్టి ఇది మనకు ఫైనల్గా హై ఈల్డ్ రివిజన్ స్ప్రింట్ అండి చెప్పాలంటే. ఈ ప్రిటీ జస్ట్ రివిజన్కి కంప్లీట్గా ఒక ఇయర్ కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేయడానికి గ్రూప్ 1కి కానీ యూపీఎస్సీకి కానీ మనం ఈ 2 చేయాలి. ఇదండి, ఇది మనకు ట్రినిటీ అండి. ఈ 3 మనం చేయాల్సిందే. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా న్యూస్ పేపర్ చదువుతారు, న్యూస్ పేపర్ చదివి నోట్స్ చేసుకుంటే ఓకే, వాళ్ళ నోట్స్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మంత్లీ మ్యాగజైన్స్ ఒక్కటే చదివితే నో యూజ్ అండి. మంత్లీ మ్యాగజైన్స్ కంటే ఇది చదివితే మీకు బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత ప్రిటీ 365, దీనివల్ల ఓన్లీ ఇదే చేస్తే నో యూజ్ అండి. ఎగ్జామ్ ముందు ఏదో చదవాలి మన ఫియర్ పోతుంది, కానీ ఎగ్జామినేషన్ వాళ్ళకి అస్సలు పనికిరాదు. ఈ 2 చేయకోకుండా మీరు లాస్ట్ కంపైలేషన్ని దీన్ని పట్టుకొని ఎగ్జామినేషన్ వాళ్ళకి వెళ్తే దిస్ విల్ నాట్ బెనిఫిట్ యూ దట్ మచ్, అంటే అంత మీకు మంచి స్కోర్ తెచ్చే స్కోప్ అయితే ఈ ప్రిటీ 365 ఇవ్వదండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనకిన జస్ట్ మీకు అనాలిసిస్ చూపిస్తా. 2024లో ఏమైందంటే ఎక్కువ ప్యూర్ కరెంట్ అఫైర్స్ మనకు 30% మనకు 30% క్వశ్చన్, అంటే 30 క్వశ్చన్స్ మనకు యూపీఎస్సీలో 100 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అండ్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో పేపర్ 1 అండ్ పేపర్ 2లో 120 ఉంటాయి. సో ఇది పేపర్ 1, ఇది పేపర్ 2. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ మనకు యూపీఎస్సీలో ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ మనకు ప్యూర్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయండి. ప్యూర్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి క్వశ్చన్స్. సో అందుకనేసండి. అండ్ తర్వాత మ్యాప్ బేస్డ్ నెగ్లెక్ట్ చేయకూడదండి. మనకు కరెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఐఆర్ రిలేటెడ్ కానీ మ్యాపింగ్ రిలేటెడ్ కానీ ఏదన్నా మనకి ఈయన న్యూస్లో ఉంటే కంపల్సరీ క్వశ్చన్ అండి, కంపల్సరీ క్వశ్చన్. కాబట్టి ఆల్మోస్ట్ 30 + 15 45 క్వశ్చన్స్ అండి. 45 క్వశ్చన్స్ మీరు డైనమిక్గా ఉన్నాయి. క్వశ్చన్స్ ఆర్ ఏం చెప్పాలంటే అంత కరెంట్ పైన అడుగుతున్నారు కాబట్టి కరెంట్ని లింకేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ప్రెసిడెంట్ మీద న్యూస్ ఆర్టికల్ ఉంటే మనము ప్రెసిడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చదవాలంటే కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏంటి, ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి న్యూస్ ఏదన్నా ఉంటే మనము పాలిటీ చదవాలి. ప్రెసిడెంట్ గవర్నర్ గురించి వెళ్ళి కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు రిలేటెడ్ ఆర్టికల్స్ చదవాలి, వాళ్ళ ప్రొవిజన్స్ చదవాలి. అలా చదివితేనే మనకు స్టాటిక్ని కరెంట్ని లింక్ చేసినప్పుడే మనకు మాస్టర్ చేయగలుగుతామండి. సో మీరు గమనిస్తే స్టాటిక్ ఓన్లీ 55% అండ్ ప్యూర్ కరెంట్ అఫైర్స్ 30%, మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ 50%. అంటే రిమైనింగ్ 45%కి యూ నీడ్ టు వర్క్ ఆన్ న్యూస్ పేపర్, ఆన్ మంత్లీ మ్యాగజైన్స్ అండ్ యూ నీడ్ టు మేక్ నోట్స్. ఇవన్నీ మీరు చేసినప్పుడు మాత్రమే మీకు రిమైనింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఉంది, స్టాటిక్ 50% మనం కంప్లీట్గా ఆన్సర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ 4 మెయిన్ సబ్జెక్ట్స్ మీరు ఎంత మాస్టర్ చేసినా కూడా మాస్టర్ చేస్తే సరిపోతుందండి. పేపర్ స్టాటిక్ అడిగితే మనం ప్రిడిక్ట్ చేయలేం, స్టాటిక్ అడుగుతారా డైనమిక్ అడుగుతారా, మనం 360 degreesలో ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి చెప్తున్నా స్టాటిక్ మీద ఫస్ట్ హోల్డ్ తెచ్చుకోవాలి. హోల్డ్ వచ్చిన తర్వాత స్టాటిక్ మీద ఎప్పుడైతే మీకు కంప్లీట్ హోల్డ్ వస్తుందో, ఏది హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎప్పుడైతే ఈ బిగ్ 5 సబ్జెక్ట్స్ మీద ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ హోల్డ్ వస్తుందో స్టాటిక్లో, అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. స్టాటిక్లోనే మీరు వీక్గా ఉండి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్టాటిక్ లింకేజ్ తెలియాలి. స్టాటిక్లో నేను దేన్ని లింక్ చేసుకొని చదవాలి అనే లింకేజ్ తెలిసినప్పుడే మీరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సో అది మరి. సో అందుకోసం మనకు కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు సబ్జెక్ట్ వైజ్గా
డైనమిక్ ఫోకస్ సబ్జెక్ట్ వైజ్ చూస్తే మీరు గమనిస్తే ఎన్విరాన్మెంట్లో క్లైమేట్ అండ్ సమిట్స్, స్పీసెస్, రిజర్వ్స్ ఎక్కువ అడిగేది ఎన్విరాన్మెంట్. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మేజర్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ అండి. ఎన్విరాన్మెంట్లో క్లైమేట్ సమిట్స్, కాప్స్ కానీ, స్పీసెస్, ఎండేంజర్డ్ స్పీసెస్ ఏవేవి ఉన్నాయి, రిజర్వ్స్, రామ్సార్ సైట్స్ కొత్తగా ఏమేమి ఆడుతున్నాయి, ఇలాంటి డైనమిక్ టాపిక్స్ అని ఎక్కువ మార్క్స్ వచ్చేది మీ కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అండి. యూనిట్ టు ఫోకస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్. ఎప్పుడైనా మీరు న్యూస్ పేపర్స్, మంత్లీ మ్యాగజైన్స్ చదివేటప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎన్విరాన్మెంట్. సెకండ్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎకనామీ, ఆ తర్వాత ఐఆర్ అండ్ మ్యాప్స్, తర్వాత ఎకనామీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 సబ్జెక్టులే అండి మీరు ఎక్కువ డైనమిక్. మీరు మిగతా సబ్జెక్టులు హిస్టరీ చూసుకుంటే అంత డైనమిక్ కరెంట్ అఫైర్స్ అడగరు, పాలిటీ కూడా తక్కువ అడుగుతారు. కాకపోతే ఎకనామిక్ ఆర్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ మీకు న్యూస్ పేపర్ నుంచి ఫ్రేమ్ అవుతాయండి క్వశ్చన్స్. ఈ న్యూస్ పేపర్ నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచే మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్లో మీరు ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీటి కోసం మీరు ఖచ్చితంగా మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ కంపల్సరీ చదవాలి. ఎక్కువ ఫోకస్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేయండి. మ్యాప్ రిలేటెడ్ కూడా ఐఆర్ అండ్ అవి చేసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు ఎక్కువ అడిగేది కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వార్ జరుగుతుంది, సో అటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండే ఏరియాస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సమ్మిట్స్, ట్రీటీస్, తర్వాత మనకి ఎకనామీ చూసుకుంటే బ్యాంకింగ్, ఐపీఆర్, ట్రేడ్, బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ డెవలప్మెంట్, ఇస్రోలో రీసెంట్గా ఏ శాటిలైట్ లాంచ్ చేసింది, తర్వాత ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతవరకు వచ్చినాం మనం, బయోటెక్నాలజీ, డిఫెన్స్, వీటి ప్రకారం మీరు నోట్స్ చేసుకుంటే న్యూస్ పేపర్ చదివి ఫాలో అయితే మీరు బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. ఇదండి మనకు సబ్జెక్ట్ వైజ్ డైనమిక్ ఫోకస్. మీరు ఎక్కువ చూస్తే మీరు ఎన్విరాన్మెంట్లో మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటాయి, ఆ తర్వాత ఎకనామీలో ఉంటాయి, ఆ తర్వాత ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉంటాయి. ఎక్కువ హై వచ్చేసి ఎన్విరాన్మెంట్. తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు న్యూస్ చదవకండి ఎక్కువ, అంటే పాలిటిక్స్ ఎక్కువ చదవకండి. మీరు గమనిస్తే యూపీఎస్సీ రియర్లీ ఆస్క్ ద న్యూస్. ఇదేం చేస్తుందంటే ఇట్ ఆస్క్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్. మీరు యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గమనించినప్పుడు న్యూస్లో ఉండే ఆర్టికల్ మీదనే క్వశ్చన్స్ కనిపిస్తాయి, కాకపోతే స్టాటిక్ లింక్ అయ్యి కాన్సెప్ట్ని అడుగుతారు. సో మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అబౌట్ అని మనకు ప్రెసిడెంట్ కనిపిస్తారు, మనం ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి చదివేటప్పుడు ప్రెసిడెంట్ ఎందుకు పొలిటికల్గా న్యూస్లో ఉన్నాడు అనే దాని గురించి కాకుండా ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి, గవర్నర్ ఉంటే గవర్నర్ యొక్క పవర్స్, ఇలా చదివి రివైజ్ ఆర్టికల్ 123, ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్ 123ని రివిజన్ చేసుకోవాలి. గవర్నర్ అయితే ఆర్టికల్ 213 ఆర్డినెన్స్ పవర్. సో ఇట్లా మీరు స్టాటిక్ని లింక్ చేస్తా కరెంట్ అఫైర్స్లో వచ్చిన దాన్ని పట్టుకొని ఇలా మీరు రివైజ్ చేస్తే మీ కాన్సెప్ట్ కూడా డెవలప్ అవుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ చదివేదానికి ఇన్వెస్ట్ చేయడము అంటే స్టాటిక్ని కూడా ఇంటర్లింక్ చేస్తూ చదవడమే. మీ ప్రిపరేషన్ ఇంటిగ్రేట్ అవుతుంది అక్కడ. మీరు ఎక్కడే కానీ కరెంట్ అఫైర్స్ కోసం టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదు. మీరు న్యూస్ పేపర్ని చదవడం వల్ల మీరు న్యూస్ పేపర్లో చదివేటప్పుడు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా వెళ్ళి స్టాటిక్లో చూస్తారు. మీకు న్యూస్ పేపర్లో చదివేటప్పుడు ఏదైనా ఆర్టికల్ గుర్తు రాకపోయినా వెళ్ళి స్టాటిక్ మళ్ళీ చదువుతారు. సో అలా చదవడం వల్ల ఏమవుతుందంటే తెలియక ఒక డౌట్ రైజ్ అయ్యి మీరు చదువుతున్నారు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ హాల్లో బాగా గుర్తొస్తుంది. తర్వాత రీడ్ అబౌట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రివైజ్ కోటా సిస్టమ్స్. అంటే మనకి ఎకనామీ న్యూస్ ఉంటే ఇలా చదవాలి. రీడ్ అబౌట్ వాల్కనో, తర్వాత వాల్కనో ఎక్కడెక్కడ వచ్చినాయి, వాల్కనో వల్ల ఇంపాక్ట్ ఏంటి, జాగ్రఫిక్ ఇంపాక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏంటి, రివైజ్ ప్లేట్ టెక్టానిక్స్, వాల్కనోస్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవంతా మీరు న్యూస్ పేపర్లో వాల్కనో వచ్చిందని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్కనో యొక్క ఇంపాక్ట్ ఏంటి, తర్వాత వాల్కనో వల్ల జాగ్రఫికల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏంటి, తర్వాత వాల్కనో ఎలా ఫామ్ అవుతుంది, వాల్కనో ఏమేమి బయటికి తీసుకొస్తుంది, ఇవంతా మీకు ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఇలా మీరు చదువుకోవాలండి. ఇలా చదువుకున్నప్పుడే మీకు స్టాటిక్ కరెంట్ ఇంటర్లింక్ అయ్యి మీరు బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ నోట్ మేకింగ్ అండి. న్యూస్ పేపర్ చదవమని ఎంటైర్ ఆర్టికల్ చదివి మొత్తం నోట్స్ రాయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్లో చదివినప్పుడు ఒక 1000 వర్డ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్లో, న్యూస్ ఆర్టికల్స్, మీ నోట్స్ కంపల్సరీ 10% ఉండాలి. అంటే ఇందులో ఉన్నటువంటి అన్నెసెసరీ వర్డ్స్ని తగ్గించేసి లిమిటెడ్గా నోట్స్ చేసుకోవాలి. కీవర్డ్ ఏదైనా వస్తే కీవర్డ్ చేసుకోవాలి, కీవర్డ్ని నోట్స్ చేసుకోవాలి. ఫ్యాక్ట్స్ని, డేట్స్ని, ఇది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డేట్స్ అడుగుతారు, ఫ్యాక్ట్స్ అండ్ డేట్స్. సో అట్లా మీరు స్టాప్ కాపీయింగ్ ద న్యూస్ పేపర్, స్టార్ట్ క్రియేటింగ్ రిట్రైవల్ టూల్స్. అంటే మీరు న్యూస్ పేపర్ చదివి మీకు ఎంత బాగా ఎగ్జామినేషన్లో రిట్రైవ్ అవ్వాలి డేటా, మీరు చదివిన డేటా అండ్ ఆన్సర్ రైటింగ్ అయితే నేమి, లేకుంటే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ మీరు సాల్వ్ చేయాలన్నా కూడా మీకు బాగా గుర్తుకు రావాలంటే యూ నీడ్ టు సింప్లిఫై అండి. అంటే మనం న్యూస్ పేపర్ అంతా చదివి సింప్లిఫై చేసి తక్కువ డేటాని మనము నోట్స్ చేసుకోవాలి.
నెక్స్ట్ సైంటిఫిక్ రివిజన్ సర్కిల్. మీరు ఏం చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టాస్క్. సెకండ్, ఆ వీక్లో మీరు డైలీ న్యూస్ చదివి నోట్స్ ఏం చేసుకుంటారు, వీక్లీ ఇది రివిజన్ నోట్స్ లాగా రివైజ్ చేయాలి. ఆ తర్వాత మంత్లీ మొత్తం నెల మంత్లీ మ్యాగజైన్స్ ఏదైతే వస్తాయో అవి తీసుకొని మొత్తం మంత్లీ మ్యాగజైన్ ఒకసారి చదవాలి. ఇది చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ ముందర మీకు ఇది యూజ్ అవుతుందండి. ఫైనల్ PT 365 అనే మ్యాగజైన్ మనకు ఎగ్జామ్ ముందర యూజ్ అవుతుంది. అంతకుముందు మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. అప్పుడే మీకు కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా సాల్వ్ చేసి బెస్ట్ స్కోర్ చేసుకోగలరు. నెక్స్ట్ డైలీ ఏం చేస్తారంటే ఏదైనా మనకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ క్విజ్ లాగా పెడతా ఉంటారు ఛానల్స్లలో. మీరు ఏం చేయాలంటే వెళ్ళి ఆ ఛానల్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి అక్కడ మీరు ఎర్రర్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. బేసిక్ మిస్టేక్స్ టు అవాయిడ్ అంటే అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మల్టిపుల్ సోర్సెస్ అండి. ఇది బ్లెండర్ మిస్టేక్. ఇది మనకు అసలు ఒక పేపర్ చదివి నోట్స్ చేసుకుని ఒక పేపర్ని గుర్తుపెట్టుకోవడమే కొంచెం కష్టం. మల్టిపుల్ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ హోపింగ్ బిట్వీన్ 3 న్యూస్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హిందూ చదువుతారు, ఈనాడు చదువుతారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారు, ఇంకా సమ్ అదర్ న్యూస్ పేపర్స్ చదువుతారు. గ్రూప్ 1కి ఓన్లీ ఈనాడు సరిపోతుందండి, ఈనాడు అండ్ హిందూ. UPSC వాళ్ళు హిందూ చదివితే సరిపోతుంది, ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అంతేగాని మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ చదివేసి అన్ని న్యూస్ పేపర్స్ నుంచి నోట్స్ చేసుకుంటా ఉంటే అంత టైం ఉండదండి. మనకు సిలబస్ కంప్లీట్ చేసి దానికి కూడా మనమే ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి సో మనం ఇన్ని న్యూస్ పేపర్స్ చదవకూడదు. ఒకటే స్టిక్ టు ద రూల్ ఆఫ్ 1. కంపల్సరీ ఒకటే చదివి దాని నుంచి నోట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పొలిటికల్ న్యూస్లో మనం ఏదైనా పొలిటికల్ న్యూస్ ఉంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. మనము పొలిటికల్ న్యూస్ కాకుండా పాలసీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్కి ఎక్కువ పాలసీస్ అండ్ స్కీమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాలి. పొలిటికల్ న్యూస్ని అవాయిడ్ చేయాలి చెప్పాలంటే. ప్యాసివ్ రీడింగ్ వితౌట్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో న్యూస్ పేపర్ చదవమన్నామని న్యూస్ పేపర్ ఫస్ట్ టు లాస్ట్ ఆర్ ఏదో పేపర్ చదువుతా ఉంటే కాదు. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కంపల్సరీ హౌ విల్ UPSC ఆస్క్ దిస్, ఈ పర్స్పెక్టివ్లో మీరు కంపల్సరీ న్యూస్ పేపర్ని చదవాలి. ఎందుకంటే UPSCలో ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, ఈ క్వశ్చన్ UPSCలో అడిగే ఛాన్స్ ఉందా, న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చూసినప్పుడు ఇక్కడ నుంచి మనకు UPSCలో కానీ గ్రూప్ 1లో కానీ మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒక ఆలోచన మీరు క్రియేట్ చేసుకొని ఆ క్వశ్చన్ని రాసుకొని ఆ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ మీద ఒక క్వశ్చన్ ఏదైనా న్యూస్ ఆర్టికల్ వస్తే ఆ క్వశ్చన్ని మీరే ఫ్రేమ్ చేసుకొని రాసుకొని ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్ తీసుకొని ఆన్సర్ లాగా డెవలప్ చేసుకొని మీరే నోట్స్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మీ ఆన్సర్ బెస్ట్ అవుతుంది. సో అది హౌ విల్ UPSC ఆస్క్ దిస్ అనే దాని మీద మీరు ఎక్కువ వర్క్ చేయాలి. నెక్స్ట్ బ్లెండ్ మిస్టేక్ ఏంటంటే మ్యాప్స్ని స్కిప్ చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ ఇగ్నోరింగ్ లొకేషన్స్ ఇన్ IR న్యూస్. ఇది ఎక్కువ హైల్డ్ ఏరియా అండి. మీరు గమనిస్తే UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే లొకేషన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, మనకు మ్యాప్ స్పెసిఫిక్ క్వశ్చన్స్. సో మనకు IR న్యూస్ ఏదైనా మనకు న్యూస్ పేపర్లో కనిపిస్తే కంపల్సరీ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వరల్డ్ ఆర్ ఇండియా, మ్యాప్స్ ఆర్ హై ఈల్డ్ మార్క్స్. మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత రివిజన్ చేయకపోవడం అండి. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ బట్ నెవర్ రివైజింగ్. మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ నుంచి నోట్స్ చేసుకుంటాం, బట్ దాన్ని రివిజన్ చేస్తున్నామా లేదా అనేది ఒక పెద్ద టాస్క్. అది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైతే మనకు రివిజన్ చేస్తామో అప్పుడు మనకు మెమరీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి అది మనకు ఎగ్జామినేషన్ హాల్లో గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం మాస్టర్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, UPSCకి ఎలా చదవాలి, గ్రూప్ 1కి ఎలా చదవాలి, ప్రిలిమ్స్కి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనే దాని గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.